ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి అయినటువంటి జగదీష్ రెడ్డి గారు కొన్ని విమర్శలు చేశారనమాట. అయితే దీంట్లో భాగంగా ఆయన అంటుంది ఏంటంటే కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ మరి కొన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే దీనికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి వెనకమాల అటువైపు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, దాంతోపాటు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. సో వీళ్ళే మరి ఈ కుట్ర చేపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కనుక కేసీఆర్ గారు కనుక గెలిచారు అంటే, బీఆర్ఎస్ గెలిచిందంటే ఆటోమేటిక్గా దేశ రాజకీయాల్లో మరి చక్రం తిప్పుతారు. సో అందుకని చెప్పేసి మరి కేసీఆర్ గారిని తొక్కేయాలని చెప్పేసి ఇప్పుడు నరేంద్ర మోడీ గారైనా సరే, అటువైపు చంద్రబాబు నాయుడు గారు అయినా సరే, ఇటు రేవంత్ రెడ్డి గారు అయినా సరే, వీళ్ళు ముగ్గురు కూడా కలిసి కుట్ర పన్నుతా ఉన్నారని చెప్పేసి ఆయన అయితే మాట్లాడడం జరిగిందనమాట. సో దీంతో పాటు మరి రాబోయే ఎన్నికల్లో మరి ఈ ఎన్నికల్లో చూసుకుంటే ఇటువైపు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మరి కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. సో మరి దీంట్లో భాగంగానే మరి కరెంట్ని వీళ్ళు సరిగ్గా సప్లై చేయలేకపోతున్నారు. దాని తర్వాత వచ్చేసరికి యూరియాను కూడా సరిగ్గా సప్లై చేయబోతున్నారు. సో దీని గురించి ఖచ్చితంగా మేము నిలదీస్తాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట.